మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడు నేనే చెప్పండి. తీసుకుందాం. నాకు ఇంగ్లీష్ అసలు రాదు, రైట్. భయం నాకు. అవును కానీ నేను సూపర్ గా మాట్లాడాలి ఇంగ్లీష్ లో. అవును. స్టైలిష్ లాంగ్వేజ్ నాకు రావాలి, అవును ప్యాషన్ గా మాట్లాడాలి. అవును అంటే మంచి టిప్స్ ఏమైనా చెప్తారా ఈరోజు మాకు? మేడం, ఫస్ట్ మనం ఏం చేయాలంటే కమాండ్స్ అండ్ ఆర్డర్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ కమాండ్స్ అండ్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక పాప ఉంది పక్కన. కమ్ హియర్, సిట్ దేర్, స్టాండ్ దేర్, గెట్ మీ యువర్ బుక్స్, గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ, రైట్? డోంట్ సిట్ హియర్, డోంట్ గో దేర్. ఫస్ట్ కమాండ్స్ ఆర్డర్స్ ఇది ప్రాక్టీస్ చేయాలి బాగా, రైట్? అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే పర్లేదురా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పర్మిషన్. మీకు ఒక టవల్ కావాలి. కెన్ ఐ గెట్ యువర్ టవల్? మీ పెన్ తీసుకుని, నాకు నా దగ్గర పెన్ లేదు. కెన్ ఐ హ్యావ్ యువర్ పెన్? కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? కెన్ ఐ సిట్ హియర్? కెన్ ఐ బారో యువర్ పెన్? ఇప్పుడు బస్సులో మీరు వెళ్తున్నారు, ఒక అడ్డం ఉన్నాడు, ఎక్స్క్యూజ్ మీ అంటున్నాం మనం. ఎక్స్క్యూజ్ మీ, వాట్ యూ వాంట్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇవి చిన్న చిన్న పదాలు కదా. సో దీంతో స్టార్ట్ చేసి ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో మీరు ఎవరికైనా చెప్పాలి మీ గురించి మీరు చెప్పాలి. మీ గురించి మీకు తెలుసు కదా, అది చెప్పాలి. నెక్స్ట్ ఏంటి? మీ ఫ్రెండ్ గురించి చెప్పాలి. అది ఈజీ కదా. నెక్స్ట్ ఏంటి? సినిమా స్టార్ గురించి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం మాట్లాడుతుంటే, ఇప్పుడు మనం జనరల్ టాపిక్స్ ఏంటి? జనరల్ టాపిక్స్ ఇంగ్లీష్. ఇప్పుడు సినిమా స్టార్, హీరోయిన్, హీరో, పొలిటీషియన్, డైరెక్టర్, క్రికెట్, పాలిటిక్స్, ఇవే కదా. లేదంటే లేడీస్ అయితే మామూలు గ్రాజరీస్, సంథింగ్ ఏదైనా సరే. సో తెలిసిన టాపిక్స్ మీరు రెగ్యులర్గా మాట్లాడుతుంటే మనకు అలవాటు అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఏంటి? ఇంగ్లీష్ బాగా రావాలంటే టిప్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకాబులరీ బాగా రావాలి. డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కింద మామూలుగా సబ్ టైటిల్స్ ఇస్తుంటారు, అవి కాపీ చేసుకోవాలి మనం. మనకు తెలియదు కదా వర్డ్స్ అవి, అది మనం వాడేయచ్చు, రైట్? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వీడియోస్ ఉంటాయి మన, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, మీకు నచ్చిన వీడియోస్, చాట్ స్టోరీస్ కానీ ఏవైనా కానీ, అవి మనం వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వినడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వింటే కదా మనం మాట్లాడేది. ఇప్పుడు మనం మదర్ తెలుగు మాట్లాడుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అదే మీరు రెగ్యులర్గా వీడియోస్ విన్నారు అనుకోండి, ఏవైనా సరే వీడియోస్, అవి రెగ్యులర్గా వింటుంటే మనకు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్స్ అనగానే ఒక లావ్ బుక్ తీసుకుంటాం, అది మనకు ఎక్కదు కదా, అర్థం కాదు. ఫస్ట్ బుక్ కొనడం ఈజీ, కానీ చదవడం కష్టం, అంత ఫోకస్ ఉండదు కదా. చిన్నపిల్లల బుక్స్ తీసుకోండి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, దాంట్లో చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి మనకు. సో రోడ్ వేస్, వాటర్ వేస్, అలా టాపిక్స్ ఉంటాయి. అది చాలా యూస్ఫుల్ కాదు. హైదరాబాద్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ గురించి రాశాడు, ఒక ఏదైనా సరే ఒక చిన్న టాపిక్ ఉంటుంది, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా సరే, ఆ టాపిక్స్ మనకి ఈజీగా అర్థమవుతాయి, ఆ వొకాబులరీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో 1 to 5th క్లాస్ బుక్స్ మీరు చదవరనుకోండి, మీకు బాగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? న్యూస్ పేపర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఏంటి? సింపుల్ టాపిక్స్ తీసుకోండి మీరు, మీకు నచ్చిన టాపిక్స్. మీకు క్రికెట్ కావచ్చు, నెక్స్ట్ యాడ్స్ కావచ్చు, రైట్? అవి చూస్తుంటే మనకు వచ్చేస్తుంది. ఇంకేంటి? ఇప్పుడు చూడండి, మనం యూట్యూబ్లో వాళ్ళ ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు. మనకు యూట్యూబ్ యాడ్ ఆన్ చేయగానే మోటివేషన్ గురించి కానీ వాళ్ళు యాడ్స్ ఇస్తుంటారు, అవి బాగుంటాయి. సో వాళ్ళు ఏం వర్డ్స్ వాడుతున్నారు అది వింటుండాలి మనం. ఓకే, ఈ వర్డ్స్ మనం వాడచ్చు, ఇది మనం తెలియదు మనకు, అది నేర్చుకోవచ్చు మనం. యాడ్స్ వినాలి మనం బాగా. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ యాడ్ కావచ్చు, లేదంటే ఒక కార్ యాడ్ కావచ్చు, నెక్స్ట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ నడుస్తుంది, షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, ఎవరైనా సరే మాట్లాడుతుంటారు. మన స్టార్ మాట్లాడుతున్నా మనకి ఇష్టం కదా, వాళ్ళు ఏ వర్డ్స్ వాడుతున్నారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇస్తున్నారు, అది వింటుండాలి మనం. ఓకే, ఇలా మాట్లాడవచ్చు, ఈ వర్డ్ మనం వాడచ్చు. డిబేట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తెలుగు డిబేట్స్ చూస్తాం, మనకు తెలుగు ఇంట్రెస్ట్ కాబట్టి TV9 కానీ ఏమైనా సరే ఒక ఛానల్లో మన డిబేట్స్ చూస్తుంటాం. అదే మీరు ఇంగ్లీష్లో చూడండి, అవి ఎంత బాగుంటుంది కదా. రన్నింగ్ టాపిక్, ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ ఉంటాయి, ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యారు అనుకోండి, ఆ వొకాబులరీ మనం నేర్చుకోవచ్చు, ఎలా క్వశ్చన్ చేయొచ్చు, ఎలా ఆన్సర్ చేయొచ్చు, మనం ఫాలో కావచ్చు, అది నేర్చుకోవచ్చు, రైట్? ఇప్పుడు మోటివేషన్ స్పీచెస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బుక్స్, చిన్న పుస్తకాలు చదవండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, పెద్ద స్టోరీ, రామాయణం లాంటి పెద్ద స్టోరీ చదవడం చాలా కష్టం, అది ఏళ్ళు పడుతుంది మనకు. దాని బదులు షార్ట్ స్టోరీ చదవండి, మోటివేషన్ స్టోరీస్, సింపుల్గా ఉంటుంది. అది జస్ట్ ఒక 5 minutesలో మనం తిప్పేయచ్చు ఆ పేజ్. యూట్యూబ్లో కానీ వినడం మచ్ ఇంపార్టెంట్.
సో ఇవి రెగ్యులర్గా మనం చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సార్ రెగ్యులర్ గా మనము వాడే పదాలని మనం వాడి ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడాలి, అవును. ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకుంటే దానికి ఏం కోచింగ్ ఏం అవసరం లేదని అంటారా? దానికోసం కూడా చిన్న చిన్నగా చిన్న చిన్న వాటి మాట్లాడాలి. కోచింగ్ ఎందుకు మేడం? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, మా మిస్ ఉంది. సో వాట్ ద బ్రేక్ఫాస్ట్, వాట్ ద లంచ్, కెన్ యూ గెట్ మీ బ్రేక్ఫాస్ట్, రైట్? కెన్ ఐ హ్యావ్ లంచ్, వుడ్ లైక్ టు సర్వ్ మీ లంచ్. ఇవి ఈజీ కదా. చాలా మంది అంటారు కదా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కోచింగ్కి వెళ్ళాలి అని అంటారు కదా. అది అసలు మామూలుగా కోచింగ్కి ఎవరు వెళ్ళాలి అంటారు? స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్కి వెళ్ళాలి కోచింగ్ అంటే ఏం లేదు మేడం. కోచింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్లీ వీ డోంట్ స్పీక్ టు ఈచ్ అదర్. మీరు నేను ఉన్నాం, ఇంటర్వ్యూ అయిపోయి తెలుగులో మాట్లాడుకుంటాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, అది మీరు ఇంగ్లీష్లో అడుగుతారా? అడగరు కదా. అని మనకు వచ్చిన లాంగ్వేజ్ అది ఈజీ. అరే మనం అనుకుంటామంటే ఈజీగా కమ్యూనికేట్ చేద్దాం, ఎందుకు దాన్ని హార్డ్ చేయడం ఎందుకు అనేది మన భాషలోకి వచ్చేస్తాం. మనం ఫ్రెండ్స్ కలిసిన చుట్టాలని ఎవరైనా సరే. ఇంకోటి వాడేమంటాడంటే వీడు నేను బిల్డప్ ఇస్తున్నా అనుకుంటాడేమో, వీడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ నేను స్టైల్ కొడుతున్నా అనుకుంటాడేమో, మేము మానేస్తాం. అవును. కానీ అది బిల్డప్ కాదు, అది అవసరం మనకు. అది కంటిన్యూగా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు రిలేటివ్ ఇలా అనుకుంటున్నాడు, ఫ్రెండ్ ఇలా అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు అని మనం అనుకుంటే మన లైఫ్లో మీకు ల్యాడర్ పైకి వెళ్ళదు కదా. యూ కాంట్. ఇప్పుడు మీరు యూ హ్యావ్ టు స్విచ్ ఆన్ వన్ మోర్ జాబ్. ఈ జాబ్ నుంచి మీరు ఇంకో జాబ్కి వెళ్ళాలంటే మీరు మాట్లాడాల్సిందే. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఒక 10 ఏళ్ళు పనిచేశారు. ఆ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఒక పేపర్ పైన పెట్టి లేదు ఒక 2 మినిట్స్ మీకు చెప్పగలితేనే కదా వాళ్ళు మిమ్మల్ని తీసుకునేది. ఇప్పుడు మీరు తెలుగు ఛానల్లో పనిచేస్తున్నారు మేడం, ఇక్కడ మీకు ఒక ఆఫర్ వచ్చింది, ఒక ఇంగ్లీష్ ఛానల్కి వచ్చింది ఆఫర్. ఇంటర్నేషనల్ మీరు బాగున్నాయి, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, మీరు బాగా చేస్తారు ఇంటర్వ్యూ, నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. సో లెట్ us టేక్ అని వాళ్ళకి వచ్చింది థాట్ ఒకటి, మీకు కాల్ చేశారు మీరు. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, ద ఇంగ్లీష్ ఛానల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ English from you, but when you are not able to communicate in English, then how will you get the chance? You can't get. You lost. So almost all ఏమవుతుందంటే English is very much easy. If it is regular, if you practice for 6 months, it continues. అంటే సార్ మనం మాట్లాడేది తప్పైనా మాట్లాడాలి అంటారు. మాట్లాడాలి, ఎందుకంటే someone will correct us. అంతే కదా. Yes, obviously. Either teacher or sir or friend or you can check your grammatical level. For example, నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను, ఒక సెంటెన్స్ ఇచ్చి క్వశ్చన్ కానీ ఇక్కడ ఇచ్చి ఆప్షన్లు ఇచ్చి బ్లాంక్ పెడుతున్నారు. అంటే ఆ బ్లాంక్ మనం ఫిల్అప్ చేస్తే మీరు ఒక క్లిక్ చేశారు అనుకోండి, గ్రీన్ వస్తే మీరు అది కరెక్ట్ అని తెలిసిపోతుంది కదా మీకు. అంటే అది నేర్చుకోవచ్చు కదా మనం. ఆ టిప్ నేను క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు టైం పాస్ కదా. సో మాట్లాడడం తప్పేం లేదు అసలు. ఇంట్లోనే స్టార్ట్ చేయండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడ్తో కానీ మదర్తో కానీ వైఫ్తో కానీ. జోక్ ఏంటంటే ఇంగ్లీష్ అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు, రైట్? మాట్లాడలేదు కానీ వాళ్ళు మాట్లాడరు అంతే. మనం ఏం చేయాలంటే మనం క్వశ్చన్ చేసినా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చేయాలి, ఆన్సర్ ఇచ్చినా ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను వచ్చాను, సార్ మీరేమన్నారు, సార్ కాఫీ తాగుతారా అన్నారు. సార్ నేను బాటిల్ ఇచ్చా, ఇది బాటిల్ మీకే సార్ అన్నారు. దానివల్ల వుడ్ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ సార్, వుడ్ లైక్ టు హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, వుడ్ లైక్ టు హ్యావ్ లంచ్ హియర్ సార్, షెల్ వి ఎండ్ అప్ దిస్ సెషన్ సార్ అని మనం అనట్లేదు కదా. అనాలి, అప్పుడే కంటిన్యూ అవుతుంది అది. We don't do that. Most of the times we don't do. Even ఎక్కడైనా సరే వాళ్ళు ఏమనుకుంటారంటే వాడేమనుకుంటాడో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఆగిపోతున్నాం మనం. దే నో ఎవ్రీ గ్రాడ్యుయేట్, ఎవ్రీ ఎడ్యుకేటెడ్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్, బట్ దే ఫీల్ దట్ వాట్స్ ద నీడ్. It's easy to communicate in our mother tongue, right? We can easily convey the message. But when you convey the message in English, the tempo is different, the style is different, the level is different. When you feel like that, see, you just observe, when the girl is speaking English, it's different. When the boy is speaking English, it's different. We can impress by our voice. So that matters, right? It's a language. And wherever you go, it's there. How can I help you, sir? May I help you, sir? Can I open the door for you? Madam, ladies first. Please go. So, enta meeku చాలా బాగుంటుంది. అది స్వీట్ అండ్ హంబుల్గా ఉంటుంది. చాలా ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి. మీరు ఇడియమాటిక్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఫ్రేజల్ వర్బ్స్ కావచ్చు, రైట్? తిట్టడం కూడా ఇంగ్లీష్లో బాగుంటుంది సార్. నేను ఆ మాట చెప్తా అనుకున్నాను కానీ బాగుండదు ఆగిపోయా. తెలుగులో తిట్టడానికి ఫూల్ అనేవాళ్ళు ఒరే గాడిదా అంటే వారికి మండుతుంది. అదే మీరు ఇంగ్లీష్లో తిడితే వాడు ఫీల్ కాడు, స్వీట్గా కూడా ఉంటుంది, స్వీట్ గాడు ఉంటుంది, తిట్టినట్టు అనిపించదు, వాడు ఫీల్ కాడు. సో ఇక్కడ ఏంటంటే చూడండి మీరు, అందుకే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉంటాం, నేను మామూలుగా సినిమాలు చూస్తే
అవుట్ డేర్ యూ టచ్ మీ అంటది హీరోయిన్ కదా. అది తెలుగులో నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యం అనలేదు కదా. అవును. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అబ్బా ఎన్టీఆర్ కృష్ణ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతున్నాడు, వీళ్ళు అబ్బా ఏం బాగుందిరా ఆ డైలాగ్. మనం అంటే మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళ డైలాగ్. ఒక హీరో మొత్తం టోటల్ 2.5 hours సినిమాలో ఒక ఇంగ్లీష్ డైలాగ్ కొడితే అనుకుంటాం మనం. అదే మనం రెగ్యులర్గా మాట్లాడితే సూపర్, అసలు ఒక రేంజ్లో ఉంటుంది అది. సో వీ హ్యావ్ టు ఫాలో, వీ షుడ్ డూ. తెలుగు ఇట్స్ మస్ట్, అది మదర్ టంగ్, దాన్ని మర్చిపోవద్దు. కానీ ఇంగ్లీష్ ఈజ్ లైఫ్. ఒక స్టాండప్ కామెడీలో అవి చెప్పింది అనమాట, ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మనీ. అబ్సల్యూట్లీ సార్. మనీ అంటే అసలు చూడండి ఎంత ఉంది అక్కడ, ఆ లైన్లోనే మీనింగ్ ఉంది అక్కడ. ఇట్ హ్యాపెన్స్. Your career totally depends upon English. Whatever you want, what you know, you might be a graduate, you might be PG, or you might be a postgraduate, you might be a scholar, you might be a PhD, you might be a doctor. When you are not able to see, even doctor also, for example, Hyderabad is a medical city, right? Number of hospitals are there. We get different kinds of people from different kinds of the world. They are coming here. When the doctor is not able to express in English. So what's the meaning of this PhD? What's the meaning of his like PG? You might be cardiologist, you might be ophthalmologist, but we get, for example, take Apollo or any kind of hospital. When the patient comes from Saudi, when the patient comes from Thailand or somewhere like that, because ours is, it's our medicine is like we can affordable to anybody else. Then we are not able to communicate. Then how? There is no use, right? The degree is 0. Then you need a mediator there. Translators. It's a loss. It's a loss to the community. It's a loss to the company. Though you have high skills, but you are not able to express. 2 years back, I think, I went Medicover. My father got cancer. We went there. Hundreds of people are coming from Kenya or somewhere like that. They have a translator, you know, in the hospital. I was totally shocked. So see the beauty of language. Ante, this is immigration. వస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి మనకు కన్వే చేయగలగాలి కదా. The only medium is English itself. If you don't know English, you are not able to express in English, then our career, it doesn't go up. So it will be stable. We'll feel nervous. We feel, అరే వానికి మంచి హైక్ వచ్చింది, వానికి అప్రైజల్ బాగుంది, రైట్? పర్ఫార్మెన్స్ అంటే నీకు పర్ఫార్మెన్స్ ఉంది, నువ్వు కంపెనీలో సూపర్, అసలు నీలాంటి వాడు ఇంకా ఉండడు, నీలాగా ఎవడు పని చేయడు, నీలాంటి స్కిల్స్ ఎవరికి లేవు, అది నువ్వు వానికి చెప్పగలగాలి ఫస్ట్. నువ్వు చేస్తున్నంత మాత్రాన సరిపోదు అది. అది నువ్వు నీ బాస్కి నువ్వు ఈ పని నేను చేశాను అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడే అప్పుడు నీకు పెరుగుతుంది, నీకు ప్రమోషన్ వస్తుంది. లేదు రాదు, దే ఇగ్నోర్ యూ. సింపుల్ లాజిక్. థ్యాంక్ యూ సార్. ఓకే.